క్రైస్తలాడండి. ఈ రోజుల్లో చాలామంది మరి యవనస్తులు అవనివ్వండి, ఒకవేళ పెళ్ళైన వారే అవనివ్వండి, చాలామంది దారి తప్పిపోతున్నారు. అంటే వెళ్ళకూడని మార్గంలోకి. అందులోనూ ముఖ్యంగా వ్యభిచారం. ఇది ఎక్కువైపోయింది ప్రపంచంలో కదండి. అది యవనస్తులు అవనివ్వండి, లేకపోతే పెళ్ళైన వారు కూడా దారి తప్పిపోతున్నారు. మరి ఈరోజు మీ ముందుకి నేను ఎందుకు వచ్చానంటే, నాకు ఒక ఆవిడ గుర్తొచ్చిందండి. ఆవిడ పేరే రాహాబు. యెహోషువ 2వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆవిడ కనిపిస్తుందండి. మరి ఈ రాహాబు వేశ్య. మరి వేశ్య అయిన ఈవిడ కుటుంబానికి నిజంగా ఎంతగా మరి ఆవిడ అవసరం వచ్చిందంటే, నిజంగానండి. ఒకవేళ కుటుంబం ఆవిడ వేశ్య అని దూరంగా పెట్టేవచ్చు. చూడండి, మనం లోకంలో మన బిడ్డలు కానీ, మన అక్క చెల్లెలు కానీ, మన అన్నదమ్ములు ఎవరైనా కానీ వాళ్ళు వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఒకవేళ వ్యభిచారం అవనివ్వండి, మరొకటి చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనమేదో పెద్ద ఉద్ధరించినట్లుగా, మనమేదో పెద్ద నీతి పరులు అన్నట్లుగా, మనం పరిసయ్యుల వలె, శాస్త్రుల వలె ఒక్కొక్కసారి చాలా గొప్పగా మాట్లాడేస్తాం కదా. నువ్వెందుకు పనికి రావు, నీ జీవితం వేస్ట్, నీ మార్గమే తప్పుడు మార్గం అని ఓదార్పు కలిగించే మాటలు మాట్లాడవలసిన మనమే చాలా నీచంగా మాట్లాడతాం వాళ్ళని. అంటే కుటుంబమే వెలివేసినట్టు చూస్తాం. సమాజం వరకు కూడా అవసరం లేదండి, కుటుంబంలో ఉన్న సభ్యులే చాలు. మరి అలాంటి రాహాబు కూడా వేసే కనుక మరి ఆ కుటుంబాన్ని, మరి రాహాబుని కూడా ఎంతగానో మరి అలా దూరంగా పెట్టే ఉంటారండి. అంతే కదండి. తప్పుడు మార్గంలో జీవించినప్పుడు మరి మనం ఎలా అయితే ఆలోచిస్తామో ఆ కుటుంబం కూడా, వాళ్ళ రక్త సంబంధికులు, అమ్మ నాన్న అవనివ్వండి, అక్క చెల్లెలు అవనివ్వండి, ఎవరైనా మరి ఆవిడ విషయంలో మరి ఎలా ప్రవర్తించారో మరి మనం ఆ విషయాలు ఈవేళ తెలుసుకుందామండి. నిజంగా రాహాబు వేశ్య, కానీ ఆ వేశ్యని దేవుడు కుటుంబానికి అవసరంగా వాడుకున్నాడండి. నిజంగా ఆవిడ బట్టి ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. ఎలా వచ్చిందా అని చెప్పి మీరు అడుగుతారేమో. యెహోషువ 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, యెహోషువ వేగులు వారిని పంపిస్తారు. 2 మనుషుల్ని ఎరుకో చూసి రమ్మని పంపిస్తారు. వాటి మొత్తం అక్కడ వాతావరణం ఏంటి ఇవన్నీ చూసి రమ్మంటారు. అయితే 2 మనుషుల్ని యెహోషువ పంపించినప్పుడు ఆవిడ వాళ్ళిద్దరిని చేర్చుకుందండి. నిజంగా మరి వాళ్ళిద్దరిని చేర్చుకుని తన ఇంట్లోకి మరి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మాటలు వాగ్దానం వల్లే తీసుకుంది. మరి నా అక్క చెల్లెలకి కానీ, మా కుటుంబానికి కానీ ఏమీ జరగకుండా మీరు చెప్పగలరా అని మరి అన్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తారు. ఆ కిటికీలో నుండి ఆవిడ ఆ తాడు ఏదైతే వేసి కిందకి మరి పంపించిందో, అప్పుడు మరి యెహోషువ ఎవరినైతే 2 మనుషులు పంపించారో, 2 మనుషులు ఆవిడతో ఏమని చెప్తారంటే, ఈ ఎర్రని దారం నీ కిటికీకి కట్టు, ఇది నీకు కంచిగా ఉంటుంది. అంటే ఆ ఎర్రని తాడే నీకు రక్షణ అన్నట్లుగా. అలాగే నీ ఇంట్లోకి నీ అన్నదమ్ముల్ని, నీ రక్త సంబంధికుల్ని చేర్చుకో. నీ ఇంట్లోకి ఎవరైతే చేర్చుకొని, నీ ఇంట్లోకి ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళు ఖచ్చితంగా రక్షించబడతారు. వాళ్ళకి ఏమీ జరగదు, నీ కుటుంబంలో ఉన్న వారికి ఏమీ జరగదని మరి అక్కడ ఆ 2 మనుషులు చెప్పి వెళ్ళడం జరుగుతుందని. నిజంగా ఎందుకు పనికిరాదు ఈవిడ ఒక వేశ్య అని మరి అనుకున్న రాహాబుని దేవుడు నిజంగా ఎంత గొప్పగా వాడుకున్నాడంటే, ఆవిడని బట్టి ఆవిడ ఒక వేశ్య కావచ్చు, ప్రపంచం ఆవిడని చులకనగా చూడొచ్చు, అక్కడ ఆవిడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెని హేళన చేయొచ్చు, కుటుంబం మరి హేళన మాటలు, బాధాకరమైన మాటలు మాట్లాడచ్చు. కానీ అటువంటి వేశ్యని దేవుడు వాడుకున్నాడండి. ఆ కుటుంబానికి మరి రాహాబు వల్లే ఆ రోజు రక్షణ వచ్చింది. ఈరోజు ఒకవేళ మీలో ఎవరైనా కానీ దారి తప్పిపోయి, నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను, నా కుటుంబమే నన్ను వెలివేసిందని అనుకుంటున్నారా? కానీ కుటుంబం ఒకవేళ నిన్ను వెలివేసినా, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఒకానొక రోజు వస్తుంది, ఏ కుటుంబం అయితే నిన్ను త్రోసివేసిందో, ఏ కుటుంబం అయితే నిన్ను అనకూడని మాటలు అని నిన్ను పంపించేశారో, ఏ కుటుంబం అయితే నిన్ను చేర్చుకొనలేదో,
ఆ కుటుంబానికి ఒకానొక రోజు వస్తుంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి నీ అవసరాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీవే ఆ కుటుంబానికి నీ సహాయమే వాళ్ళకొచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. నిన్ను హెచ్చిస్తాడు. బాధపడకండి. ఒకవేళ మీరు తప్పుడు మార్గంలో జీవించినట్లయితే ప్రభు పాద సన్నిధిలోకి రండి. ప్రభు చెంతకొచ్చి మీ పాపాలు ఒప్పుకోండి. ఆయన ఖచ్చితంగా మీ పాపాలు తుడిచివేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన ప్రేమ అపారమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా కానీ ఒకవేళ మీరు చెడి బ్రతుకుతున్న బ్రతుకులు మరి మీ జీవితంలో ఉన్నట్లయితే, అలాంటి జీవితంలో అలాంటి పాప ఊబిలో మీరు ఉన్నట్లయితే దేవాది దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆ పాపం నుండి బయటకు రండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆ పాప బంధకాల నుండి విడిపిస్తాడు. నీ కుటుంబానికి నీ అవసరం వచ్చేటట్టుగా ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించి నిన్ను హెచ్చిస్తాడు. మరి రాహాబుని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. రాహాబు మరి ఒకప్పుడు వేసే, కానీ ఆ వేసి ఆ కుటుంబానికి అవసరమైంది. అలాగే ఈరోజు కూడా నీ అవసరం ఖచ్చితంగా నీ కుటుంబానికి వచ్చే ఒక రోజు వస్తుంది. బాధపడద్దు, దిగులు చెందొద్దు. దేవుణ్ణి ఆశ్రయించు. ఆయనే నిన్ను బలపరిచి ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. మరి దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.